నమస్తే. ఎప్పుడు రూపేసీతో కడుగుతాను. ఈసారి కోల్గేట్, ఎందుకంటే రూపేసీ చాలా తక్కువ వస్తుంది. 100 రూపీస్కి చాలా తక్కువ లిక్విడ్. ఇదైతే మనకి ఇది కూడా 100ఏ, కాకపోతే మనకి ఎక్కువ చాలా చాలా నెలలు వస్తుంది. అదైతే ఒక నెలే వస్తుంది అనుకుంటా. అంటే ఎక్కువ సిల్వర్ ఉండే వాళ్ళకి ఒక నెలే సరిపోద్ది. ఎక్కువ సిల్వర్ ఉండే వాళ్ళు యూజ్ చేయాల్సింది మాత్రం కోల్గేట్. ఎందుకంటే చాలా ఈజీగా ఎక్కువ, అంటే నాకు ఎక్కువ లేవు, కాకపోతే రూపేసీగా చాలా అంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది దాని మీద ఖర్చు. ఎందుకని ఈసారి కోల్గేట్కే మారాను. ఎందుకంటే చూడండి తెల్లగా వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మీకు ఈ కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఈ కోల్గేట్ పౌడర్ తీసి ఇలా రుద్దేస్తున్నాను. కోల్గేట్ పౌడర్ ఇంకేం లేదు, చేతితోనే రుద్దేస్తున్నాను. ఎందుకు పీచు పొడి పెడితే ఇంకా బాగుంటుంది. మనకి ఇలా వస్తాయి కదా క్యారీ బ్యాగ్స్, ఏదైనా సూపర్ మార్కెట్లో కొన్నప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్స్ వస్తాయి. అలాంటి వాటితో ఇట్లా రుద్దారు అనుకోండి, ఇప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి క్యారీ బ్యాగ్స్. వాటితో అవి ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం గట్టిగా రుద్దేసినా చాలు, ఉరికిన అలా రుద్దినా చాలు, ఇలా వచ్చేస్తుంది. సిల్వర్ బాగా నీట్గా వచ్చేస్తుంది. తక్కువ ఖర్చుతో ఈ పనులు చేసుకోవచ్చు. మీకు వెంటనే అవ్వాలంటే రూపేసీ పెట్టేసుకోవచ్చు. రూపేసీ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే అసలు రుద్దన అవసరం లేదు, ఇలా పోస్తేనే వైట్ వచ్చేస్తుంది. నేను అది వాడాను, అది అయిపోయింది, తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకులే, కెమికల్ అదొక ఘాటులాగా వాసనగా ఉంటుంది. కోల్గేట్ అనుకోండి మన నోట్లోకి వెళ్ళినా పెద్ద ఏం అనిపించదు. అంటే మనం తీర్థం గిన్నెలు కడుగుతున్నాం కదా, తీర్థం తీసుకుంటాం గవక్కమని, దానికని చెప్తున్నాను. అది నాకు ఆ రూపేసీతో కడిగిన తర్వాత ఆ వాసనకి తీర్థం తీసుకోవాలంటే కొంచెం టెన్షన్ వస్తుంది. ఇప్పుడు వాడే అన్నీ ఏంటిది సల్ఫేట్ ఇలాంటి కూరలు వాడుతున్నాం, అన్నీ ప్రిజర్వేటివ్స్ వాడుతున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది. చూడండి సీతారాములది ఈజీగా ఉరికినే అలా అనేసాను. కోల్గేట్టే, ఇంకేం వాడలేదు. డైలీ మన చేతులకు కూడా ఏమంత కష్టం అనిపించదు. ఇదిగోండి వచ్చేసింది నీట్గా. ఈ కృష్ణుడు కడగలేదు కదా, కడిగి చూపిస్తాను. ఇంకా చిన్న గ్లాసులు ఉన్నాయి కదా, కొంచెం అతిశుద్ధి ఎక్కువైపోయి ఇలా కడుగుతుంటాను. దాన్ని చూడండి మంచి కోల్గేట్ డబ్బా పడింది. ఇలాగా ఈజీగా, కష్టం అనిపించదు, చేతులు పాడవు. ఫస్ట్ ఏంటంటే మనం చేతులు పాడవకుండా చూసుకుంటే నెక్స్ట్ మనం పూజ చేసుకునే దానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఇంట్రెస్ట్ అంటే తోమాలనిపిస్తుంది. లేకపోతే ఆ తోమడం ఎందుకు లేబ్బా తలకాయ నొప్పి అనిపించకుండా ఉండడానికి ఈ ట్రిక్స్ అనమాట. ఈ ఆవు ఇది ఎప్పటి నుంచో రూపేసీ వేసినా కూడా తెల్లగా కావట్లే. ఈసారి తెల్లగా అవుతుందో లేదో చూస్తాను. ఏమో నా చేతిలో అవ్వలే, నేనేమో బ్రష్ చేయలేదేమో సంథింగ్. నేను రూపేసీ వేసినా ఇది తెల్లగా అవ్వలే. ఈ కోల్గేట్తో అవుతుందో లేదో చూద్దాం, ట్రై చేస్తాను. మీ ముందే ట్రై చేస్తున్నాను. బాగా వేస్తాను, ఎందుకంటే బాగా డబ్బా నిండగా ఉంది. మామూలుగా అయితే అంత డబ్బా రాదు మనకి. రూపేసీ చాలా చిన్నది వస్తుంది, ఇంతే వస్తుంది రూపేసీ అంటున్నాను. కనీసం ఒక ఎంటీ బాటిల్ కూడా దగ్గర పెట్టుకోలేదు. అది ఎక్కడుందో కూడా కనిపించలే. దీంతో తెల్లగా వస్తుందో రాదో చూద్దాం. ఎందుకంటే ఇది రూపేసీ వేసినా తెల్లగా రాలేదు. సంథింగ్ ఏదన్నా కల్తీ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవి యాంటిక్ పీసులు అంటారు కదా, అలా కొన్ని షాపుల్లో వచ్చేటి యాంటిక్ పీసులు వస్తాయి. అవి అంటే అవి అలాగే చేయబడినటి కాదు, వస్తాయి అన్నమాట. యాంటిక్ పీస్ అంటే తయారు చేసిన వాళ్ళే కొంటారు, మనం చేయించుకుంది కాదు కాబట్టి మనం చెప్పలేము దాంట్లో ఎంత వెండి ఉంది అనేది. కాకపోతే కొని తెచ్చుకొని నమ్మకంతో వాడుకోవడమే, పూజ చేసుకోవడమే. ఈ యాంటిక్ పీసులు ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఐ డోంట్ నో. ఈ రూపేసీ వేసి నల్లగా అయిందో మరి దానికే నల్లగా అయిందో తెలీదు. మొత్తానికి ఒక షేప్కి అయితే వస్తుంది వైట్గా. చూద్దాం. అసలు ఇంత రుద్దబడలేదు రూపేసీ వేస్తే, అది పోస్తూనే తెల్లగా అయిపోతుంది.
మీకు రూపేసి చూపిస్తాను, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఎందుకంటే నేను ఆ ఎంటీ బాటిల్స్ కూడా పడేసినట్టున్నా నాకు తెలిసి. ఏమి ఉంచను, క్లీనింగ్ క్లీన్ 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 అంటూ ఆ కొల్లిలాగా తయారయ్యాను. ఇది నా వల్ల కావట్లే. బాగానే తోమాను, అయినా తెల్లగా రాలేదు. సంథింగ్ దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందేమో. ఇదండి, ఈ మాత్రం వచ్చింది. అదే నేను అనేది, ఇంత నల్లగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి వేస్తాను పోల్గెట్. రోజు శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం కాబట్టి ఈ నెలకి లేట్గా వస్తున్నాయి వరలక్ష్మి వ్రతము. కాకపోతే ఇది కూడా శ్రావణ మాసమే. దీన్ని ఎలా పూజ చేస్తారో నాకు తెలియదు, నేను మామూలు దీపమే పెడతాను. మీకు ఒకటి చెప్పాలి, మామూలుగా సిల్వర్ని కడిగేటప్పుడు, ఏదైనా కడిగేటప్పుడు ఇక్కడ నల్లగా ఇట్లా ఉన్న బ్రష్ తీసుకొని యూస్ చేయొచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు తక్కువ కాస్ట్ బ్రష్లు లేవు, అందుకే నేను ఎందుకులే కాస్ట్లీ బ్రష్లు ఉన్నాయి అవి ఎందుకులే ఈసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొంచెం చీప్గా ఉండే బ్రష్ ఒక్కటైనా తెచ్చుకొని దీనికి యూస్ చేస్తాను.